వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మిడుతూరు మండలంలో కార్మిక కర్షక ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లో మానవహారం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల అధికారి ఎంఆర్ఓకి ఆర్జీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు జి నాగమణి, జిల్లా నాయకురాలు చెన్నమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ మండల నాయకులు లక్ష్మీకుమారి, ప్రమీల మాట్లాడుతూ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక స్వతంత్రం రాకముందు కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను 29 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా చేసి కార్మికులను ఉరితాడుగా మార్చారు. దేశంలో గ్రామీణ పేదలకు 2006 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా దేశంలో 20 కోట్ల జనాభాకి అన్నం పెట్టే అతిపెద్ద చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తొలగించి 2025 వీబీజీ రామ్జీ బిల్లు తెచ్చి గ్రామీణ పేదలను మరింత పేదలుగా చేసే విధంగా చేశారు. రైతులకు నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య చట్టాన్ని తీసుకొచ్చారు. దాని వలన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ఉండవు. లక్షలాది రైతులు నష్టం కలిగించే చట్టం తీసుకొచ్చారు అని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని విద్యుత్ సవరణ ద్వారా ప్రజలపై అనేక వరాలు పడి చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కన్నా ఆపాలి, స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పని భారాన్ని తగ్గించాలి, అధిక యాపులను తగ్గించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సిపిఎస్ రద్దు, పాత పింఛన్ని అమలు చేయాలి, కాంట్రాక్ట్, ఔటర్ రింగ్స్, టైమ్ స్కేల్ తదితర ఉద్యోగులు రెగ్యులేషన్ చేయాలి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఓబులేసు, కేవీపీఎస్ లింగస్వామి, మధ్యాహ్న భోజన నాయకులు రమణమ్మ, సిఐటియు ఆటో యూనియన్ జిల్లా నాయకులు బాలు, సామన్న, చిన్నన్న, శ్యామల, రజిత, నాగలక్ష్మి, రాణి, దేవన్న, అరుణకుమారి, శకుంతలబాయి, శంకరిబాయి, మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో సంఘం పెట్టుకోవడానికి అవకాశం లేదు. అలాగే 10 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాల్లో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న చట్టాలను కుదించడం చాలా దుర్మార్గమైన విషయం. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి కేవలం జీ రామ్జీ అనే పథకాన్ని తెచ్చారు. చట్టాన్ని తీసేసి పథకాన్ని తెచ్చారు. ఈ పథకం వస్తే రాబోయే కాలంలో డ్రామాలో ఉన్నటువంటి కూడాలని తెలియజేస్తున్నాను కామ్రేడ్. అలాగే సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు జి నాగమణి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి జీ రామ్ చట్టాన్ని, రద్దు చేయాలి జీ రామ్ చట్టాన్ని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సిఐటియు జిందాబాద్, 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 జిందాబాద్. రద్దు చేయాలి జీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, ఉపాధిలో జీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలి, ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పనికి సమాన వేతనము ఇవ్వాలి, పని ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత కర్షిత. నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ముందు రాకముందు ఏమని మాట్లాడు, ఈ కార్మికులకి
మా ప్రభుత్వం వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, అదేవిధంగా లేబర్ కోడ్లో ఉన్నటువంటి అన్ని చట్టాలని మేము చేస్తామని చెప్పాడు. అదేవిధంగా రైతులకి కూడా గిట్టుబాటు రేటు కల్పిస్తాం అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. ఈ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళు ఏ హక్కులు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాదని చెప్పి వచ్చినటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలో వచ్చినాక బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి 29 లేబర్ కోడ్లను ఈరోజు 4 కోడ్లుగా చేసి ఈరోజు కార్మిక వర్గాన్ని ఉరితాడులాగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి 20 కోట్ల జనాభానికి అన్నం పెట్టేటువంటి ఒక పెద్ద పథకాన్ని వామపక్షాలు ఆ రోజు మరి సాధించుకున్నటువంటి చట్టాన్ని ఈరోజు దుర్మార్గంగా నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని తొలగించేసి ఈరోజు పని లేకుండా చేయడం జరిగింది. వలసలు నివారించడానికి మరి పెద్ద ఎత్తున వెళ్తుంటే ఈరోజు కూడా మరి పని పెట్టడం లేదు. అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ హక్కుల ప్రకారంగా వాళ్ళకి ఆ రోజు ఏమని చెప్పారు, మరి సుప్రీంకోర్టే చెప్పింది వాళ్ళకి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. ఆ రోజు నుంచి ఈరోజు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఓన్లీ 170 రూపాయలు మాత్రమే ఈరోజు కనీస వేతనం అని చెప్పేసి తీసుకురావడం చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు పని గంటలు కూడా ఎన్నో సంవత్సరాలను సాధించుకున్న 8 గంటల పనిని కూడా ఈరోజు 10-12 గంటలు పనిచేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చట్టం చేసింది. ఈరోజు మహిళలకి మళ్ళీ రాత్రి కూడా పని చేయాలి, మరి వాళ్ళకి మహిళలకి భద్రత అనేది ఉండదు. కాబట్టి ఈ చట్టాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు, స్వచ్ఛ భారత్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు, అనేకమైన కార్మికులు ఈరోజు రోడ్డుకు వచ్చి మా హక్కులను కాపాడాలని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కూలీలు కూడా మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2005 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, పాత చట్టాన్ని కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రోడ్లకు రావడం జరిగింది. అనేకమైనటువంటి మరి చట్టాలను అన్నిటినీ గతంలో ఏ ఉన్నాయో అవే కొనసాగించాలి, కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె హెచ్చరికంగా కేంద్ర ప్రభుత్వానికి చేస్తూ ఉన్నాం. ఇది గాన వెనక్కి తీసుకోకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఎం నరసింహనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్కర్ ఐక్యత, వర్కర్ ఐక్యత, వర్కర్ ఐక్యత, వర్కర్ ఐక్యత, వర్కర్ ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. వర్కర్కి 6,000 రూపాయలు ఇవ్వాలి, వర్కర్కి 6,000 రూపాయలు ఇవ్వాలి, వర్కర్కి 6,000 రూపాయలు ఇవ్వాలి, వర్కర్కి 6,000 రూపాయలు. రద్దు చేయాలి కార్మిక చట్టాలని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని. కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. కార్మికుల ఐక్యత,